ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం ఆర్గ్యూ చేస్తున్నారు? మహేష్, డైరెక్ట్గా పాయింట్కి రా. సార్, అది మీ రెండు కుటుంబాలు కలిసి మెలిసి సీతారాముల కళ్యాణం జరిపించటానికి వచ్చారు. అలా వచ్చిన మీరు ఇలా మనస్పర్ధలతో అపార్థాలతో గొడవలు పడడం బాగోలేదని మహేష్ సార్ ఉద్దేశం. ఎస్ డాడ్. అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి, చేస్తుంది ఏంటి? మామ్ ఇక్కడికి వచ్చే ముందు శ్రీలక్ష్మి ఆంటీ అంటేనే ఇన్నాళ్ళ తర్వాత మీట్ అవ్వబోతున్నామని మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఇక్కడికి వచ్చాక జరుగుతుంది ఏంటి? మా మామ్ కూడా ఎగ్జైట్ అయింది. బట్ ఎందుకో తెలీదు, ఇక్కడికి వచ్చాక సడన్ గా చేంజ్ అయిపోయింది. ఎందుకేంటి? జెలసీ. వాట్? ఎవ్రీ ఇయర్ వీళ్లే కళ్యాణం జరిపిస్తున్నారు కదా, ఈసారి మేము వచ్చాం కాబట్టి అన్నీ మా చేతుల మీదుగా జరగాలన్న పంతం. ఏయ్ మిత్రా, తను అన్న మాటలో తప్పే ఉంది. అంటే నాది ఈగోనా? నాది పంతమా? నీ బిహేవియర్ చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు. చూసారా మీ ముందే నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో. లక్ష్మి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాడ్, మీరు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు నేనేమన్నాన్రా? తను మన మీద అన్ని నిందలు వేస్తుంటే విని సైలెంట్గా ఊరుకోవాలా? రే రాజశేఖర్, ఏంట్రా ఇదంతా? కళ్యాణానికి పిలిచారని వస్తే మమ్మల్ని ఇలా మాటలతో ఇన్సల్ట్ చేస్తారా? మేము అవమానించడం ఏంట్రా? హారం మీరే తీసుకున్నారు, మేమేమైనా అడ్డుపడ్డామా? ఎవ్రీ ఇయర్ మీరే తీసుకుంటారు, ఈసారి మేము తీసుకుంటే తప్పేంటంట? సార్, ఇది మళ్ళీ ఇంకో గొడవకి దారి తీసేలా ఉంది. దయచేసి ఆపండి సార్. నా కొడుకు పెళ్లి కావాలని వాడి మెడలో హారం వేద్దామని అడిగాను, అది తప్ప? ఆపండి. అసలు ఏంటిది? ఏంటిది? డాడ్, మీరు అంకుల్ కూడానా? సరే, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి. అలా ఎలా మర్చిపోతాం? మేడం, సార్ చెప్పేది ఒక్కసారి వినడానికి ప్రయత్నించండి. ఆయన అందరి మంచి కోసమే చెప్తున్నారు. ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. లెట్స్ సెలబ్రేట్ ద ప్రెజెంట్. ఎస్ మామ్, మహేష్ చెప్పింది ట్రూ. ఇంకా ఇలా ఇగోలు కోపాలు చూపిస్తే మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ వేస్ట్ అయిపోతుంది. అవును మేడం, మీరు పార్వతీ మేడం గారు ఎంత మంచి స్నేహితులు. ఒక్కసారి ఆ పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని ఈ చేదు అనుభవాల్ని వదిలేయండి. మీ రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా సీతారాముల కళ్యాణం జరిపించండి. ఇది మా కోరిక మాత్రమే కాదు, ఈ సీతారామపురంలోని అందరి కోరిక. మేం తగ్గితే సరిపోతుందా? అవతల వాళ్ళు కూడా తగ్గాలిగా. మహేష్, అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇక్కడ నీ మాట వినేవాళ్ళు ఎవరూ లేర్రా. రాజశేఖర్, డాడ్, అంటే మీరేం చెప్పినా తలాడిస్తామనుకున్నారా? ఆంటీ. లక్ష్మి, ఏంటి సార్, ఎంత చెప్పినా ఎవరు మాట వినట్లేదు. వినరానంది. అందుకే ఈ డిస్కషన్స్ వద్దు అని నీకు ముందే చెప్పాను. బట్ నువ్వే మాట్లాడండి అని ఫోర్స్ చేసావు. కూల్ మహేష్, ఇప్పుడేం చేద్దాం? చెప్తాను. ఏమయ్యా? చెప్పు. చెప్పాల్సింది నువ్వు. ఏం చెప్పమంటావు? బీరువా తాళం చెవులు ఎక్కడ పెట్టావు? బీరువా తాళాలా?
నా దగ్గర ఎందుకుంటాయి? అంటే బీరువాకి ఉంటే తీసి దాచావేమోనని. నేను తీయలేదు, దాయలేదు. నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. వెళ్ళి చూడు. నాగులు ఆగు. ఏంటి? నువ్వు మన బీరువా తాళాల గురించి అడిగితే నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. పనికొచ్చే ఆలోచనేనా? అవును, మనకి పనికొచ్చే ఆలోచనే. ఏంటయ్యో అంత పెద్ద గొప్ప ఆలోచన? సీతారాముల ఉత్సవాల విగ్రహాలు ఎక్కడుంటాయి? గుళ్ళో స్టోర్ రూమ్ లో ఉంటాయి. అయినా ఇప్పుడు విగ్రహాల గురించి ఎందుకు? ఆ స్టోర్ రూమ్ తాళం చేతులు ఎన్ని? 2. ఆ 2 తాళం చెవులు ఉత్సవాలకు ముందు ఎవరికిస్తారు? గుడి ధర్మకర్తకి. ఈసారి ధర్మకర్తలు ఎంతమంది ఉన్నారు? 2. అంటే స్టోర్ రూమ్ తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నట్టు? ఒకటి రాజశేఖరం గారి దగ్గర, ఇంకొకటి నరసింహం గారి దగ్గర. అర్థమైందా? అర్థమైందా? అయ్యిందయ్యా, అయ్యింది. ముందడుగు వేద్దామా? వేయటం ముఖ్యం కాదు, విజయం మనదే కావాలి. చూస్తావుగా. ఏంటండి ఇక్కడికొచ్చాక కూడా ఈ వర్క్ గోలేనా? మీ గోల కంటే ఈ వర్కే బెటర్. ఏంటన్నారు? ఏం లేదులే లక్ష్మి. గుడి స్టోర్ రూమ్కి సంబంధించి చిన్న బాక్స్ ఇచ్చారు కదా, అవును. ఆ బాక్స్ ఒకసారి తీసుకురా. అలాగేనండి. ఏమండి కీ? గుడ్, అది జాగ్రత్త. రేపు మనం గుడికి వెళ్ళేటప్పుడు ఆ కీ తీసుకుని వెళ్ళాలి. సరేనండి.